విజయవాడ ఐవీ ప్యాలెస్ లో మెప్మాలో పనిచేసే వారికి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ నగరానికి చెందిన 500 మంది ఆర్పీ పర్సన్స్ కి ట్యాబ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్న అలాగే మెప్మా డ్వాక్రా సంఘాలు సీఎం చంద్రబాబు మానసపుత్రిక అన్నారు. డ్వాక్రా సంఘాలు చేస్తున్న సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తామన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. నిజంగా మొన్న కూడా చూసాం, వాట్సాప్ గవర్నర్స్ ద్వారా దాదాపు 550 సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే ఆర్పీలందరికీ కూడా ట్యాబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డ్వాక్రా మహిళలకి కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ విధానంలో సూచించడంలో ఈ-కామర్స్కి, అంతేకాకుండా వాళ్ళ లోన్లు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ కూడా ట్యాబ్లో నింపి వారిద్దరికీ ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. డ్వాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. నిజంగా మొన్న కూడా చూసాం, వాట్సాప్ గవర్నర్స్ ద్వారా దాదాపు 550 సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే ఆర్పీలందరికీ కూడా ట్యాబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డ్వాక్రా మహిళలకి కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ విధానంలో సూచించడంలో ఈ-కామర్స్కి, అంతేకాకుండా వాళ్ళ లోన్లు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ కూడా ట్యాబ్లో నింపి వారిద్దరికీ ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. డ్వాక్రా మహిళలకు అన్ని రకాలుగా ప్రభుత్వం బ్యాంకుల నుంచి లోన్లు కానీ, P4లో వాళ్ళకి మరి పేదరికంలో ఉన్నటువంటి మహిళా సమాజానికి మరి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం అందించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రాథమికంగా ముఖ్యమైనటువంటి ఆర్పీల ద్వారా ఇంటింటికి సర్వేలు నిర్వహించి ఈ P4లో ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, డ్వాక్రా సంఘాల్లో లోన్లు ఎవరికి కావాలి, డ్వాక్రా మహిళలకు ఇంకే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి అండ కావాలనేది ఈ డ్వాక్రా మహిళలకు ఏదైనా అనుమానాలున్న ట్యాబ్ ద్వారా దాన్ని నివృత్తం చేయడానికి, ముఖ్యంగా పని వేగవంతంగా జరగడానికి ముఖ్యంగా ఈ ట్యాబుల యొక్క ఇవ్వటం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారుగా మరి విజయవాడ నగరం మొత్తం మీద డ్వాక్రా మహిళలందరూ కూడా సేవలు అందించేది ఆర్పీలు పటిష్టంగా సమర్థవంతంగా ఉంటేనే మరి విజయవాడ నగరం మహిళల సాధికారత సాధిస్తాం. కాబట్టి డ్వాక్రా గ్రూపులు మరి లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో విజయవాడ నగరంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ త్వరితగతిన న్యాయం జరగడానికి ఈ ట్యాబుల ద్వారా ముందుకెళ్లాలని చెప్పి ఆర్పీలకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి సూచనలు ఇవ్వడం జరిగింది.